శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఈరోజు పవర్ ఆఫ్ న్యూమరాలజీ సిరీస్లో 7, 16, 20 తేదీలో పుట్టినవారు వారు అదృష్టవంతులుగా మారాలంటే ఏం చేయాలి అంటే 7, 16, 20 తేదీలో పుట్టినవారు వీళ్ళు అదృష్టహీనుల, వీరు ఎలా ఉంటారు, వీరి క్యారెక్టర్ ఏంటి? నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో 7, 16, 20 తేదీలో పుట్టినవారు వారు చిన్నప్పటి నుంచి బాగా కష్టపడుతూనే ఉన్నారు. 30-35 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వాళ్ళు ఇబ్బందిదాయకంగానే ఉన్నారు. దాదాపు ఒక 10,000 మందిని నేను పరిశీలించాను. దానికి కారణం ఏమిటి, ఎందుకు జరుగుతున్నది, అటు తర్వాత వాళ్ళు సరిగ్గా ఉంటున్నారు. ఈ 7 అనే సంఖ్య ఇది కేతు సంఖ్య, 16 కూడా కేతు సంఖ్యనే, 25 కూడా కేతు సంఖ్యనే. కాకపోతే 7కు 16కు 25కు చాలా తేడా ఉంది. ఈ 7 వాళ్ళు ఎలా ఉంటారంటే ఆధ్యాత్మిక భావాన్ని కలిగి ఉంటారు, దైవభక్తి ఎక్కువగా ఉంటుంది, పూజలు పునస్కారాలు, తర్వాత అన్య మతాలను వాళ్ళు స్వీకరించారు. ఏ మతంలో ఉన్నవారైనా ఆ మతాన్నే వాళ్ళు ఆరాధిస్తారు, కానీ వేరే మతం వైపు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళరు. తర్వాత వారికి ఉన్నది ఏదైతే ఉందో ఇతరులకు పెట్టాలనే ఆలోచన, ఏది దాచుకోరు. వీళ్ళు కనుక డబ్బులు ఇస్తే మళ్ళీ తిరిగి రావు. అవి మానసికంగా ఇబ్బంది పడతారు, ఒకే దానిపైన నిలకడగా ఉండలేరు. ఏ వ్యాపారం చేసినా కానీ నిలకడగా ఉండలేరు. వీరు మనసును ప్రశాంతంగా ఉంచాలని అనుకుంటారు, దైవం పైన మనసు పెడతారు, కానీ మళ్ళీ అది ఏకాగ్రతగా ఉండదు. కీర్తి ప్రతిష్టల గురించి ఎంతవరకైనా పోరాడతారు. తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తెస్తారు, కుటుంబంలో మంచి పేరు ప్రతిష్టలు తెస్తారు, సమాజంలో ఒక మంచి పేరు ప్రతిష్టలు తెస్తారు. ఇందులో 2 రకాలుగా ఉన్నారు. మళ్ళీ మంచి పేరు ప్రతిష్టలు తేవడంతో పాటు దాంట్లో కూడా చెడు ఉన్నా కానీ అది తీవ్ర స్థాయిలో పేరు ప్రతిష్టలే ఉంటాయి. ఉదాహరణకు ఒసామా బిన్ లాడెన్ శమన్లో ఉంటాడు. ఏ పని చేసినా కానీ పేరు ఖచ్చితంగా ఉంటుంది, కానీ ప్రతిఫలం మాత్రం ఉండదు. వీరు ఆశించిన ప్రతిఫలం రాదు. ఇకపోతే వీరికి ఏ వృత్తులు బాగా కలిసి వస్తాయి? నేను గమనిస్తే సినీ రంగంలో చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. ఎందుకంటే కేతు అనేది ధూమగ్రహం. ఈ ఆస్ట్రాలజీ విషయాలు న్యూమరాలజీ మాట్లాడుతున్నారని కొంతమంది అనుకుంటున్నారు, కానీ ఆస్ట్రాలజీ అనేది ఒక పెద్ద సబ్జెక్టు, న్యూమరాలజీ అనేది కూడా ఒక సబ్జెక్టు. దానికి రిలేటివే ఇది. ఎవరు చెప్పినా కానీ నెంబర్స్ అని అంటారు, కానీ ఈ సంఖ్యాశాస్త్రం అనేది ఆస్ట్రాలజీ నుంచి పుట్టిన ఒక భాగం. ఇది ఆస్ట్రాలజీ తల్లి అయితే దానికి పిల్ల. ఇది నెంబర్స్ అన్నీ కూడా వాటికి గ్రహాల సంబంధం ఉంది. 1 నుంచి 9 వరకు ఉన్న నెంబర్స్, 1 నుంచి 9 వరకు ఉన్న గ్రహాలు. 1 సూర్యుడు, 2 చంద్రుడు, 3 గురువు, 4 రాహువు, 5 బుధుడు, 6 శుక్రుడు, 7 కేతువు, 8 శని, 9 కుజుడు. వాటి యొక్క ప్రవర్తనలే వీళ్ళకుంటున్నాయి. అది దైవికంగా సంభవిస్తూ ఉన్నది. ఇంకొక విషయం ఏమిటంటే ఈ 7 నెంబర్లో ఉన్న వారికి చంద్రుని యొక్క తత్వం కలిగి ఉంటుంది. నెంబర్ 2, వీరు కూడా వివాహం పట్ల ఆసక్తిగా ఉండరు, ద్వితీయ కలత్రాలు ఉంటాయి. 7లో వివాహాలు చేసుకున్న వాళ్ళు, 7వ తేదీలో చేసుకున్న వాళ్ళు వివాహాలు చాలా మటుకు ఇబ్బందిదాయకంగా ఉన్నాయి. అది నేను చెప్పొద్దు అనుకున్నాను, కానీ చెప్పవలసి వస్తుంది. ఇకపోతే వీరు ఎలాంటి వ్యాపారాలు చేస్తే అద్భుతంగా ఉంటారు? వీళ్ళకి కలిసి వచ్చే వ్యాపారాలు ఏమిటి? వీరికి కలిసి వచ్చే వ్యాపారాలు, 1 ఆధ్యాత్మిక రంగంలో లేదా నీటికి సంబంధించిన వ్యాపారాలు, పాలే కానీ ద్రవ పదార్థాలు ఏవైనా కానీ, పాలే కానీ నీళ్ళే కానీ పెట్రోల్ కానీ ఇంకా గ్యాసే కానీ లిక్విడ్ సంబంధించిన అన్నీ కూడా వీళ్ళకు బాగా పనిచేస్తాయి. మత్స్య పరిశ్రమ, చేప పరిశ్రమలు కూడా వీళ్ళకి బాగా పనిచేస్తాయి. ఇంకొకటి, వీళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకుంటే చాలా సింపుల్గా వెళ్ళిపోతారు. విదేశాల్లో వీళ్ళు ఎక్కువ కాలం ఉండాలనుకుంటే ఉండగలరు, అక్కడ సంపాదించడం కూడా సంపాదించగలరు. కానీ వీరు సంపాదించిన ఆస్తి ఏదైతే ఉందో వారి సొంతానికంటే ఇతరులకు ఎక్కువ పెట్టడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల వీళ్ళు చాలా ప్రశాంతత పొందుతారు, మానసికంగా బాగా ఉంటారు, తల్లిని తండ్రిని చాలా అద్భుతంగా చూసుకుంటారు. ప్రభుత్వ రంగాలలో ఉన్నా కానీ వీరేదైనా మీడియా ముందు మాట్లాడితే
అది బాంబ్ బ్లాస్టింగ్ అయిపోతుంది. అది రహస్యాలంటూ ఏమీ ఉండవు, అన్నీ ఓపెన్గానే చేసేస్తారు. భార్యాభర్తల మధ్య అనురాగం అనేది మనకు కొద్ది తక్కువగా కనబడుతుంది. పిల్లల పెంపకం అద్భుతంగా చేస్తారు. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు తెస్తారు. చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ నెంబర్లో ఉన్నవాళ్ళు. పెద్ద వ్యాపారాలు చేసిన వాళ్ళు కూడా దాన్ని ఓవర్కమ్ చేయాలి, బిజినెస్ ఓవర్కమ్ చేయాలనే తపనే కానీ హ్యాపీగా కూర్చొని తేరగా 5 నెంబర్లో ఉన్నట్టు 6 నెంబర్లో ఉన్నట్టు వీళ్ళు చేయరు. ప్రభుత్వ రంగ ఉద్యోగాలు ప్రయత్నం చేస్తే వీరికి వస్తాయి. ఉన్నత స్థాయి పదవుల గురించి ఆరాటపడ్డా కానీ ఏదో ఒక స్థాయి మాత్రం వస్తుంది. వీరు ఈ నెంబర్లో పుట్టిన వారికి అనుకూలంగా ఉండే నెంబర్స్ వీరు ఎప్పటికీ ఫాలో అవుతుంటాయి. 2 నెంబర్ 2 తర్వాత 20 దానికి సంబంధించిన సిరీస్ అన్నీ కూడా వీరిని వెంబడిస్తూ ఉంటాయి. ఇకపోతే 1వ నెంబర్ 1, 10, 19, 28 ఈ నెంబర్లు వీళ్ళను ఎప్పటికీ కలిసి వస్తూ ఉంటాయి వీళ్ళకు. తర్వాత కొద్ది గొప్ప 3 సిరీస్లో కూడా 3 నెంబర్ కూడా బాగా పనిచేస్తుంది. వీరి డెస్టినీ నెంబర్ అంటే ఎవరిదైనా పుట్టిన తేదీని మొత్తంగా కలుపుకుంటే వచ్చేదాన్ని డెస్టినీ నెంబర్ అంటారు. అదేమిటి? పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం ఈ మొత్తంగా కలుపుకుంటే వచ్చేదాన్ని డెస్టినీ నెంబర్ అంటారు. ఆ టోటల్గా వచ్చిన 2 డిజిట్స్ వచ్చినా 1 డిజిట్స్ వచ్చినా దాన్ని 2గా వస్తే 1గా మార్చుకోవాలి. అది కనుక ఒకవేళ కనుక 8 అయింది అనుకోండి, వారి జీవితం అస్తవ్యస్తంగా అయిపోతుంది. చాలా ఇబ్బంది పాలవుతుంది. డబ్బులు నిలవవు, గొడవలు అవుతాయి, స్నేహంలో కూడా గొడవలు అవుతాయి, వ్యాపారం మొత్తం కుంటుపడిపోతుంది, ఉద్యోగాలు చేయరు, అనారోగ్య సమస్యలు ఉంటాయి, ఒక ఇల్లు ఉండక తిరుగుతూనే ఉంటారు. నెంబర్ 8 డెస్టినీ నెంబర్ అయితే. దాని తర్వాత 4వ నెంబర్ కూడా వీరికి ఇబ్బందిదాయకంగానే ఉంటుంది. అదే కనుక వీరికి డెస్టినీ నెంబర్ కనుక 2 కానీ 1 కానీ 3 కానీ అయితే కొంత మేరకు బాగానే ఉంటుంది. కానీ వీరి నేమ్ నెంబర్ కూడా అలాగే వీరికి 8 అయింది అనుకోండి, చాలా ఇబ్బంది. బర్త్ నెంబరు ఎలాగో సెట్ చేయలేం మనం, ఎందుకంటే భగవంతుడు అది మనకి ఇచ్చింది. డెస్టినీ నెంబర్ను సెట్ చేయలేం మనం, అది భగవంతుడు ఇచ్చింది. మనం ఏం చేయగలుగుతాం? పేరులో సంఖ్యాబలాన్ని పెంచుకుంటాం. పేరులో సంఖ్యాబలాన్ని పెంచుకుంటే మనం అనుకూలమైన నెంబర్లోకి మార్చుకుంటే నెంబర్ 1లోకి కానీ నెంబర్ 2లోకి కానీ నెంబర్ 3లోకి కానీ మార్చుకునేది ఉంటే అద్భుతంగా వీళ్ళు ఫలితాలు సాధిస్తారు. న్యూమరాలజీ అనేది మానవునికి నెంబర్లకు సంబంధ బాంధవ్యాన్ని, మీ యొక్క అదృష్టాన్ని, అదృష్ట తేదీలను, మీ అదృష్ట వారాలను తెలియజేస్తుంది. ఈ 7 నెంబర్లో ఉన్నవారు, 16 నెంబర్లో ఉన్నవారు వైడూర్యాన్ని 3.5 క్యారెట్ కనుక ధరిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఉంగరంగా కంటే లాకెట్గా ధరించండి, ఇంకా అద్భుతంగా ఉంటుంది. మీకు ఏదైనా న్యూమరాలజీ కరెక్షన్స్ కానీ జాతక సమస్యలకు పరిష్కారం కానీ కావాలనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి, మీకు ఖచ్చితంగా సహకారం చేస్తాను. దయచేసి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతనే చేయండి. రోజు 5 అపాయింట్మెంట్ల కంటే ఎక్కువగా చూడను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి, మీ ప్రకాష్ గురు, ఆస్ట్రో న్యూమరాలజీ. నమస్కారం.